నమస్తే అండి. ఈరోజు మీకు ఒక చిన్న విషయాన్ని గుర్తు చేయబోతున్నాను. ఏందంటే, ఇక్కడ ఈ పారే నీళ్ళు చూసినట్లయితే ఇందులో మీకు చిన్న చిన్న చేపలు కనపడుతున్నాయి. ఎంత ఆహ్లాదకరంగా తిరుగుతున్నాయి కదా! వీటి యొక్క జీవితం ఎంత ప్రశాంతంగా ఉంటుందో అన్ని చిక్కులు కూడా వీటికి ఉంటాయన్నమాట. మనకు ఇక్కడ ఒక సామెత అనేది గుర్తొస్తుంది నాకు ఈ నీటిని చూస్తుంటే. ఏందంటే, మన పెద్దోళ్ళు ఒక మాట చెప్తుంటారు. పారే నీరు ఎప్పుడు కూడా పాచి పట్టదు. స్థిమితంగా ఉండే నీటిలోనే పాచి పడుతుందని. అంటే ఇక్కడ పాచి అంటే ఏందంటే మన జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు వస్తుంటాయి. మంచి చెడు రెండు జరుగుతుంటాయి. మంచి జరిగినా చెడు జరిగినా మనం అక్కడే నిలిచిపోకూడదు అనమాట. దాని నుంచి మూవ్ ఆన్ అవ్వాలా. అక్కడే ఉంటే మనం ఏ విధంగా అయితే తెలుగు సామెతల్లో స్థిమితంగా ఉన్న నీటికి పాచి పడుతుందని చెప్తున్నామో మన ఆలోచనలు అక్కడే నిలిచిపోతాయి అన్నమాట. అలా నిలిచిపోయిన ప్రతిసారి మనకేమవుతుందంటే బ్రేక్ పడుతూ ఉంటుంది. అలా లేకుండా ఆహ్లాదకరంగా మన జీవితం ఉండాలంటే మనం ప్రతిసారి ఎలా ఉండాలంటే రీబూస్ట్ అవుతూ మంచి చెడు ఏదైనా సరే మనం దానికి ముందుకు సాగుతూ ఉండాలి. అలా కాని క్షణంలో మన జీవితం ఎలా అయిపోతుందంటే మీకు ఇక్కడ చిన్న లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇక్కడ మీకు 2 ర్యాబిట్స్ కనిపిస్తున్నాయి కదా, చాలా అందంగా ఉన్నాయి. కాకపోతే వాటికి కావాల్సిన ఫుడ్ ఉంది, మాట్లాడే చుట్టుపక్కల జనాలు ఉన్నాయి, ఒకటి బట్టి 2 ర్యాబిట్స్ ఉన్నాయి. కాకపోతే వాటికి ఏం లేదురా అంటే స్వతంత్రం లేదు, అక్కడే నిలిచిపోయింది అనమాట వాటి జీవితం. ఓకే, మనం కూడా అంతే మూవ్ ఆన్ అయిపోవాలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్